హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో రేపు శ్రీ నరసింహ జయంతి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుని సంహరించిన శ్రీ నరసింహస్వామి ప్రత్యక్షమైన పవిత్ర దినమే ఈ నరసింహ జయంతి. బంజారాహిల్స్లో కొలువై ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో వెలిసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారు అత్యంత అరుదైన నిలువెత్తు భంగిమలో దర్శనమిస్తారు. ఈ వేడుకల గురించి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ బంజారాహిల్స్ అధ్యక్షులు శ్రీ సత్య గౌరవచంద్ర దాస ప్రభుజీ మాట్లాడుతూ భక్తుల కోసం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఏప్రిల్ 30న నరసింహ జయంతి సందర్భంగా ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక అనుభూతిని పొందేలా కార్యక్రమాలు రూపొందించామన్నారు. తెల్లవారుజామున జరిగే మహాభిషేకం నుండి సాయంత్రం జరిగే 108 కలిసి అభిషేకం వరకు ప్రతి ఘట్టం భక్తులకు కనువిందు చేయనుంది. రేపు నరసింహ జయంతి అంటే ఆ నరసింహస్వామి అవతరించిన దినోత్సవం అన్నమాట. ఆ సందర్భంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎన్నో రకాల సేవలను ఇక్కడ మేము సమర్పించబోతున్నాం. సాధారణంగా ఈ ఫెస్టివల్ అనేది సమ్మర్లో వచ్చినా సరే వేలాది మంది భక్తులు దాన్నే ఒక తపస్సుగా భావించి వారందరూ కూడా దేవస్థానానికి వచ్చి భగవంతుడి యొక్క ఆ విశేష అలంకారాన్ని దర్శించుకోబోతున్నారు. సో రేపు మార్నింగు తెల్లవారుజామునే సుప్రభాతాలు అట్లాంటి సేవలన్నీ పరిచర్యలన్నీ పూర్తి కాగానే షోడశోపచారాలు సమర్పించిన తర్వాత అందులో భాగంగా ఒక మహాభిషేకాన్ని కూడా మేము స్వామికి సమర్పించబోతున్నాం. 108 కలశాలతో ఎన్నో నదుల నుండి వచ్చిన పవిత్ర జలాలతో ఆ తర్వాత పంచామృతాలు పంచగవ్యాలు పళ్ళ రసాలు మరియు హెర్బల్ వాటర్స్తో స్వామివారికి చాలా ఘనంగా వైభవంగా అభిషేకం జరగబోతోంది. అంతేకాదు ఎన్నో రకాల పుష్పాలు కూడా అందులో భాగంగా వారికి సమర్పించబోతున్నాం. అది పూర్తయిన తర్వాత చాలా విశేష అలంకారాలతో దర్శనం లభిస్తుంది. ఆ దర్శనము చూడ్డానికి వేలాది మంది వస్తారు. రేపు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అనేక ఏర్పాట్లు చేసి అన్ని రెడీగా సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు అది పూర్తి కాగానే ఇక్కడ ఉత్సవ లక్ష్మీ నరసింహస్వామిని ఒక స్పెషల్ ఒక ప్లేస్లో మేము ఆయనకి ఉంజల సేవ చేయబోతున్నాం. ఆ సేవలో ఒక విశేషం ఏమిటంటే వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామికి ఉంజల సేవని ఉచితంగా సేవలు అందించవచ్చు. అంటే ఏంటంటే ఆ రోజున ప్రతి ఒక్కరికి కూడా అవకాశం లభిస్తుంది ఏదో సేవ చేయడానికి. అంతేకాదు ఇక్కడ అర్చనలు కీర్తనలు మరియు ఎన్నో రకాల వైభవంగా సేవలు అనేవి మొత్తం రోజంతా కూడా సమర్పించబడతాయి. మరి ఆ మార్నింగ్ తర్వాత ఇక్కడ 10ంటికి నరసింహ హోమం అని జరగబోతుంది. చాలా విశేషంగా జరిగే ఈ హోమానికి వందలాది మంది భక్తులు వస్తారు. ఈ హోమంలో ఆ లక్ష్మీ నరసింహ ప్రీత్యర్థం ఆయన యొక్క మహామంత్రాలను వాటిని పఠిస్తూ స్వామికి ఎన్నో రకాలుగా సమర్పించబోతున్నాం. సో దాన్ని వీక్షించడానికి అందులో పాల్గొనడానికి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. అది అయిన తర్వాత కళ్యాణోత్సవం